హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలంగాణ వాళ్ళకి బగారా రైస్ అంటే ఒక ఎమోషన్ కదా. ఆ బగారా రైస్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేయండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోండి. ఇవన్నీ కలిసిపోయేలా మంచిగా మిక్స్ చేసుకోనండి. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోనండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత నేను 3 కప్పుల రైస్ తీసుకున్నానండి. సో 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకునండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోనండి. మూత పెట్టి కుక్ చేయండి. రైస్ ఒక 70% కుక్ అయిందండి. చూడండి, ఈ స్టేజ్లో ఒకసారి మంచిగా కలుపుకోనండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోనండి. నా దగ్గర గీ ఉందండి, నేను అది యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీ దగ్గర గీ లేకపోతే కొంచెం డాల్డా ఉంటే అదైనా యాడ్ చేసుకోనండి. చూడండి, మంచిగా ఉడికిపోయింది. అన్నం కూడా పొడి పొడిగా వచ్చిందండి. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ చేసిన చికెన్ ఫ్రైతో తిన్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.